ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మా యొక్క వందనములండి. మిమ్మల్ని ప్రేమించి మేము పొందిన రక్షణ భాగ్యాన్ని మీకు కూడా తెలియజేయాలన్న సదుద్దేశంతో మీ యొక్క ప్రాంతానికి రావడం జరిగిందండి. ఒక 2 నిమిషాల పాటు మరి మేము చెప్పే మాటల మీద మీ యొక్క మనసు కేంద్రీకరించి వినవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నామండి. మరి ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా తమ బ్రతుకు దినాలలో ఎలా బ్రతకాలో ఆలోచించి ఒక ప్రణాళిక వేసుకుని మంచి విద్యను అభ్యసించి మంచి ఉద్యోగమో లేదా వ్యాపారము చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తుండడమే కాకుండా తర్వాత తరాలకు కూడా సంపాదించి పెట్టి తాను చనిపోవడం జరుగుతుంది. తాను బ్రతుకుతూ తర్వాత తమ వారసులకు బ్రతుకుటకు కావాల్సినవి సంపాదిస్తాడు కానీ తాను ఇంత కష్టపడి బ్రతికి సంపాదించి ఇవన్నీ అప్పగించి ఎక్కడికి వెళ్ళిపోతున్నానో అన్న అవగాహన లేకుండా బ్రతకడం చాలా అవివేకం, అలాగే విచారించదగ్గ విషయం అండి. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు అని తెలిసినా కూడా దానికోసం చాలా తక్కువగా ఆలోచన కలిగి ఉంటాడు మనిషి. కానీ చనిపోయిన తర్వాత బ్రతుకు కోసం ఆలోచించటమే అతి ప్రాముఖ్యమైన విషయం అని మీకు తెలియచేయడానికి మీ యొక్క ప్రాంతానికి రావడం జరిగిందండి. అంతేకాని ఒక మతాన్ని మేము స్థాపించడానికి రాలేదండి. యేసుక్రీస్తు వారు వచ్చి మతాన్ని స్థాపించలేదండి. పరలోకానికి అంటే నిత్య జీవానికి వెళ్ళే మార్గాన్ని తెలియజేయడానికి వచ్చారు. ఆయనే మరి యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. కాబట్టి ఆ నిత్య జీవపు మాటలు చెప్పినటువంటి యేసుక్రీస్తు వారి గురించి తెలియచేయడానికి మీ యొక్క ప్రాంతానికి రావడం జరిగిందండి. సహజంగా మనం ఈ ప్రకృతిలో దేన్ని చూసినా కూడా అర్థమవుతుంది. ఒక గొంగళి పురుగు అది కొన్నాళ్లకు తన శరీరాన్ని దాచుకొని ఒక రంగురంగుల సీతాకోక చిలకగా మంచి జీవితాన్ని పొందుకుంటుంది. అలాగే ఒక చింతపిక్కను మనం ఆలోచిస్తే అది కూడా మట్టిలో పడి ఒక మొక్కగా మహావృక్షంగా మారి ఎన్నో మరి వందలాది వేలాది పండ్లను మనకు ఇస్తుందండి. అంటే ఒక విత్తనం నుంచి మనం ఎన్నో మరి రీసైక్లింగ్ అవుతూ ఉంటాయి అలాగా. మరి దానికే కొత్త బ్రతుకు ఉన్నప్పుడు వాటికంటే విలువైన మనిషికి మరొక బ్రతుకు లేదంటారా? మన శరీరానికి మరణం ఉందండి, ఇది మట్టిలో కలిసిపోతుంది. కానీ మన శరీరాన్ని ధరించుకున్నటువంటి ఆత్మకి మాత్రం చావు లేదు. యుగాలు మరణం లేని జీవితం ఉంది. మరి ఆ జీవితం ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎక్కడ పెట్టాలి అని ఆలోచించడమే ఈ భూమి మీద ఉండి బ్రతికున్నప్పుడే మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన ఆలోచన అండి. కాబట్టి చనిపోయిన తర్వాత ఆత్మ ఉండాల్సిన ప్రదేశాలు 2. ఒకటి పరలోకం అయితే మరొకటి పాతాళం. కాబట్టి మరి పాతాళానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా అని నిర్ణయం తీసుకోవాల్సింది ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ భూలోకంలో ఈ శరీరంలో ఈ యొక్క ఆత్మ ఉన్నంత వరకే, అంటే మనం ప్రాణం ఉన్నంత వరకే మనం ఆలోచించుకోవాలి ఏ నిర్ణయం అనేది. కాబట్టి మరి దీన్ని తెలియచేయడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం జరిగిందండి. వచ్చి ఆయన తన ప్రాణం పెట్టారండి. అయితే మరి పరలోకానికి వెళ్ళాలంటే ఒక అర్హత ఖచ్చితంగా ఉండాలండి. అదేంటంటే మనం నిర్దోషులుగా నిష్కల్మషంగా ఎటువంటి ద్వేషభావము, కోపతాపాలు, పాపపు జీవితం అనేది లేకుండా మనలో పవిత్రత కనిపించాలండి. ఎవరైతే హృదయ శుద్ధి గల వారు ఉంటారో వారే దేవుని చూచెదరు అని చెప్పి వాక్యం సెలవిస్తుందండి. అంటే హృదయ శుద్ధి గల వారు దేవునిని చూచెదరు అని. అయితే మరి హృదయం శుద్ధిగా లేకపోతే ఎటువంటి కల్మాషం లేకుండా మనం ఉంటేనే తప్ప పరలోకానికి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే మన దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా మారిన తర్వాతే ఆ పరలోకానికి వెళ్ళడానికి అర్హత సాధిస్తాం. కనుక మరి ఆ అర్హత పొందాలి అంటే ఈ పాపుల రక్షకుడుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా మన చేసిన పాపాలకి ప్రతిగా ఆయన ప్రాణం పెట్టారండి. ఆయన బలి అయిపోయారు. మరి ఆయన మరణం ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనకి పాప క్షమాపణ అనేది లభిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారిని మనం సొంత రక్షకుడుగా అంగీకరించి మన కళంకం అయిపోయినటువంటి ఈ యొక్క పాపాలంటే ఏటో అని అనుకోకండి. మన ఆలోచనల ద్వారా, చేతల ద్వారా, మాటల ద్వారా ఎన్నో రకాలుగా మన యొక్క జీవితాన్ని కళంకపరుచుకొని చనిపోయి పరలోకానికి వెళ్ళే భాగ్యాన్ని కోల్పోతున్నామండి. కనుక ఆ పాపముల నుండి మనలను విడిపించుటకే మరి యేసుక్రీస్తు వారు, ఆ దుష్టత్వం నుంచి మనల్ని వేరుపరచుటకే యేసుక్రీస్తు వారు రావడం జరిగింది.
యేసుక్రీస్తు వారు పాపుల రక్షకుడు, ఆయనే మన పాపముల నుండి రక్షిస్తాడు, పరలోకానికి తీసుకువెళ్తాడు అని విశ్వసించి మరి మనం విశ్వసిస్తే మాత్రం ఖచ్చితంగా ఎంతో భాగ్యవంతులం అవుతామండి. కనుక చనిపోయిన తర్వాత యుగయుగాలు నరక శిక్షకు లోను కాకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారిని మన రక్షకుడుగా అంగీకరించాలి. అప్పుడే మనం రక్షించబడతాము. యేసుక్రీస్తును ఈ లోకంలో శరీర సంబంధమైన మేలులు జరుగుతుందని నమ్మకుండా పాప క్షమాపణ లభిస్తుందని విశ్వసించాలండి. శరీర సంబంధమైన విషయాల కంటే పాప క్షమాపణ చాలా పెద్దదండి. మరి శరీర సంబంధమైన ఈ యొక్క కోరికలు అంటే అవసరతలు ఏదో అవసరాలు తీరాలని దేవుణ్ణి నమ్మడం కాకుండా మన పాపాలు క్షమించబడి చనిపోయిన తర్వాత మన ఆత్మ నిత్య జీవానికి వెళ్తుంది అని పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వారిని మనం సొంత రక్షకుడుగా అంగీకరించాలండి. అలా మనం క్రైస్తవులుగా మనం మారితే అప్పుడు మనం నిత్య జీవానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మరి ఇది క్రైస్తవ్యం అనేది మతం కాదండి. ఇది నిత్య జీవానికి అంటే పరలోకానికి మన ఆత్మ శాంతి, సమాధానం, నెమ్మది పొందుకోవడానికి మరి స్థాపించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఒక మార్గం. అంతేకాని ఇది మతం కాదండి. బైబిల్లో ఎక్కడ కూడా క్రైస్తవ మతం అని లేదండి. క్రైస్తవ్యం అనేది ఒక మార్గమే తప్ప మరి యేసుక్రీస్తు వారు మత నాయకుడు కాదండి. ఆయన ఒక సృష్టికర్త. ఈ ప్రకృతి అంతా కూడా కలిగింది ఆయన మాట ద్వారా, ఆయన ద్వారా కలిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారు సృష్టికర్త, అంతేగాని ఒక మతస్థాపకుడు కాదు. ఆయన మన పాపాలని క్షమించడానికి ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమే వచ్చారు. కానీ ఆయన ఆది నుంచి ఈ సృష్టి కలగక ముందు నుంచే పరలోకంలో ఉన్న దేవుడండి. కనుక మరి 2000 సంవత్సరాల క్రితం నిన్న మొన్న వచ్చిన ఆయనే అని అనుకోవడం మనం చాలా పొరపాటు చేస్తున్నామండి. బైబిల్ చదివితే కనుక యేసుక్రీస్తు వారు ఏ కాలం నాటివాడు, ఎప్పటి నుంచి ఉన్నవాడు అనేది మీకు తెలుస్తుందండి. దేవుడు పుట్టినవాడు కాదండి, ఉన్నవాడు. కాబట్టి ఆ ఉన్నవాని గూర్చినటువంటి ఉన్నతమైన మాటలు మీకు తెలియజేసి మేము పొందుకున్న రక్షణ భాగ్యాన్ని మీకు కూడా పంచాలి, మీరు కూడా మా సహోదరులే అని మేము తెలుసుకొని మీ వద్దకు రావడం జరిగిందండి. మరి ఎలా మనం సహోదరులు అవుతామంటే, మనం ఈ భూమి మీద ఒకే ఆది తల్లి ఆదాము అవ్వల నుంచి ఈ భూమి మీదకి రావడం జరిగిందండి. వారి నుంచే అనేక జాతుల మనుషులు వచ్చారు. కాబట్టి అలా ఆలోచించుకుంటే మనం అందరూ కూడా ఒకే తల్లిదండ్రి నుంచి వచ్చిన పిల్లలమే. కాబట్టి మనం అందరూ కూడా సహోదరులము. కాబట్టి మరి తమ సహోదరులను ప్రేమించే బాధ్యత సహోదరులకు ఉంది. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు. ఎవరైతే సహోదరుల్ని ప్రేమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మరి దేవుని చేత మెప్పు పొందుతారన్న మాటలు మేమంతా కూడా తెలుసుకొని ఉన్నాం. కాబట్టి మీరందరూ మా సహోదరులని ఒక సహోదర భావంతో మీ దగ్గరకు వచ్చి మరి ఇంత ఉన్నతమైన మాటలు మీకు పంచడం జరిగిందండి. కాబట్టి క్రైస్తవ్యం అనేది మతం కాదండి. ఇది మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పాతాళం అంటే నిత్య నరకానికి వెళ్ళిపోకుండా నిత్య జీవం పరలోకానికి వెళ్ళి ఆనందంగా అనుభవించే ఆ పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గం అని తెలియజేయడానికే మేము వచ్చామండి. ఇందులో బలవంతమేమీ లేదు. ఇంకా మీరు క్రీస్తు గురించి బాగా తెలుసుకున్న తర్వాతే క్రీస్తుని స్వీకరించండి, మీ సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం తీసుకొని పరిశుద్ధులుగా కొనసాగండి, ఆ నిత్య జీవానికి వారసులు కండి. మరి ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా మరి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ నిత్య జీవం గురించినటువంటి మాటల గురించి ఆలోచించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి.